చూస్తున్నాం ఉత్తరప్రదేశ్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఒక రాత్రిలోనే యూపీలో మొత్తం అతలాకుతలం అయిపోయింది. అయితే ఈ వర్షాల దాటికి ఏకంగా యూపీలో ఇప్పటివరకు 74 మంది మరణించినట్టుగా తెలుస్తోంది. ఇంకొంతమంది గల్లంత అయిపోయారు. ప్రయాగ్రాజ్, కాన్పూర్, దేహత్, ఫతేపూర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక పలు జిల్లాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు పూర్తిగా నేల కరిగిపోయాయి. కుండాపోత వర్షాలతో ఇటు లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయమైపోయాయి. భారీ వర్షాలతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైపోయింది. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలకు సీఎం యోగి ఆదేశాలు జారీ చేశారు. అయితే వరద నీటిలో చిక్కున్నటువంటి వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. స్కూళ్లు, కాలేజీలకి అత్యవసర సెలవులు ప్రకటించారు. మరో 24 గంటల పాటుగా భారీ వర్షాలు కొనసాగే అవకాశం కనబడుతోంది. సో ముందస్తుగానే ఉదయం అంతా హీట్ వేవ్స్, రాత్రి అయితే చాలా భయంకరమైన వర్షాలు నార్త్ ఇండియాని అతలాకుతలం చేస్తున్నాయి. మరి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ఇప్పటివరకు కేవలం ఒక 24 గంటల్లోనే 74 మంది మరణించారు. 74 మంది కూడా కేవలం వర్షాల కారణంగానే అక్కడ పూర్తిగా మరణాలు సంభవించినట్టు తెలుస్తోంది. సో భదోహి అండ్ ఫతేపూర్, బదువాన్, సుల్తాన్పూర్, సోన్భద్ర, చౌందలి, ప్రయాగ్రాజ్ అండ్ మరికొన్ని యూపీ రీజియన్స్లో ఈ భారీ వర్షాలు కురుస్తున్నాయి. సో 33 మంది ఒక మేజర్ స్టోమ్ కారణంగా మరణించారు. అంటే ఒక భారీ వర్షాల నేపథ్యంలో చిన్న చితక ఇల్లు కూలిపోవడాలు, స్తంభాలు విరిగిపోవడాలు, అటు చెట్లు నేలకొరడాలు ఇవన్నీ చూసి 34 మంది మరణించారు. ఒక చోట 7 మంది సుల్తాన్పూర్లో. ఇలా డిస్ట్రిక్ట్ వైజ్గా చూస్తే అక్కడ ఎక్కువగా నమోదైంది భదోహి జిల్లాలోనే. సో భదోహి జిల్లాలో 16 మంది మరణించారు. అక్కడ ఉన్నటువంటి మట్టి గోడలతో కట్టుకున్న ఇల్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి. సో విరిగిపోయాయి. అండ్ పైనుంచి ఉన్నటువంటి ఆ మేడలు మొత్తం కూడా కుప్పకూలిపోయాయి. ఎలక్ట్రిక్ సప్లై కానివ్వండి, పవర్ లైన్స్ తెగిపోవడంతో కొంతమంది, ట్రీస్ అన్నీ కూడా నేలకొరడంతో మరికొంతమంది. ఎక్కువగా ఈ డిస్టిక్లో గోపీగంజ్ అండ్ ఔరాజ్ ఈ డిస్టిక్స్ మాత్రం, ఈ యొక్క ఏరియాస్ మాత్రం చాలా భయంకరంగా ధ్వంసమైంది. మీకు ఇంట్రెస్టింగ్ విజువల్ చూపిస్తాను. ఇట్స్ నాట్ ఇంట్రెస్టింగ్ బట్ డెఫినెట్గా కొంత ప్రమాదమే. సో ఆ విజువల్లో ఒక వ్యక్తి హోర్డింగ్ కడుతున్నాడు, ఒక ఫ్లెక్సీ సంబంధించి ఆ హోర్డింగ్ కడుతూ ఉన్నాడు. సో ఆ హోర్డింగ్ ఒక్కసారిగా ఆ గాలి దుమారానికి విరిగిపడడంతో ఆ వ్యక్తి ఎక్కడో సుమారుగా 100 మీటర్ల ఎత్తుకి ఎగిరిపడి కింద పడిపోయాడు. సో ప్రస్తుతమైన ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఇక్కడ ఆయన కోసం వెతుకులుతూ ఉన్నారు. కొన్ని విజువల్స్ మనం చూస్తున్నాం. సో అవి చూడండి, పైకి ఎక్కడికో తల కిందలైపోయి ఎగిరి విసిరి కొట్టినట్టు అయిపోయింది. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. రైట్. సో ఆ విజువల్ మీరు చూడవచ్చు. ఆ విజువల్లో హోర్డింగ్ కడుతూ ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఈ గాలి దుమారానికి ఆ హోర్డింగ్ విరిగిపోయింది, దూరంగా విసిరివేయబడింది. ఆ వ్యక్తి ఆ హోర్డింగ్ పై నిల్చొని ఫ్లెక్సీ కడుతూ ఉంటే చాలా దూరంగా విసిరేయబడ్డాడు, ప్రాణాలు కోల్పోయాడు. ఇదొకటే కాదు, ఫతేపూర్ జిల్లాలో 9 మరణాలు సంభవించాయి. అక్కడ కూడా చెట్లు విరిగిపోవడాలు, హౌసెస్ కొలాప్స్ అవడాలు, ఆ తర్వాత ఉరుములు మెరుపుల కారణం కూడా పలు చోట్ల పిడుగుపాటు కూడా పడి మరణించినట్టు తెలుస్తోంది. సో చాలా వరకు ఫార్మర్స్ థండర్ స్టార్మ్ కారణంగా అక్కడ మరణించారు. సో చాలామంది ఇళ్లలో నుంచి, అంటే వ్యవసాయ క్షేత్రం నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటనలు జరిగాయి. ఎలక్ట్రిక్ పోల్స్ ధ్వంసం అయిపోయాయి. ఇక బుధవాన్ డిస్టిక్లో 5 మరణించారు. అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. చందోలి డిస్టిక్లో 2 మరణించారు. సోన్భద్ర జిల్లాలో 1 మరణించారు. సో వీళ్ళంతా కూడా హైటే వెరీ డే టైంలో వెరీ హీట్గా ఉండడం, సడన్గా రాత్రి అయ్యేసరికల్లా బే ఆఫ్ బెంగాల్ సంబంధించి ఒక్కసారిగా వేవ్స్ తాకిడి మొత్తాన్ని కంట్రోల్ చేయడం కోసం వచ్చినటువంటి ఏమంటారు మాయిశ్చర్ ఫ్లో కానివ్వండి. సో తర్వాత ఒకసారిగా భారీ వర్షం. సో సూపర్ సెల్ లైక్ థండర్ క్లౌడ్స్, ఇంటెన్స్ డౌన్ డ్రాఫ్ట్స్, డిస్ట్రక్టివ్ స్ట్రైట్ లైన్ విండ్స్, క్లౌడ్ టు గ్రౌండ్ లైటింగ్. సో ఉరుములు, మెరుపులు, ఒక్కసారిగా భయంకరమైనటువంటి కారు మబ్బులు కమ్ముకోవడం, ఇంటెన్స్ డౌన్ ట్రాప్స్, ఒక్కసారిగా భయంకరమైన వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణం మొత్తం కూడా చల్లబడిపోవడం, తర్వాత వరదల బీభత్సం కూడా సృష్టించిందంట. సో ఎగ్జాక్ట్గా మిడ్లో ఉన్నాం మనం. సో మిడ్ మే ఇప్పుడు వర్షాలు ఆల్రెడీ మొదలైపోయాయి. ఇది కేవలం నార్త్ ఇండియా వైపే కాదు, మరొక 3-4 రోజుల్లో తెలంగాణ ఇప్పటికే వాతావరణ మార్పు జరిగింది. మీరు చూడవచ్చు, బహుశా ఈ సమయానికల్లా గట్టిగా ఎండ కాస్తూ ఉండేది. కొన్ని జిల్లాల్లో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా మబ్బు పట్టుకొని ఉంది. సో ఏ క్షణమైనా 2-3 రోజుల్లో భయంకరమైన వర్షాలు తెలుగు స్టేట్స్ కూడా హిట్ చేసే అవకాశం ఉంది. సో ఉదయాన్నంతా భారీగా అక్కడ హీట్ వేవ్స్ రావడం, సాయంత్రం సమయానికల్లా మళ్ళీ భారీ వర్షాలు నమోదవడంతో ఉత్తరప్రదేశ్ మొత్తం కూడా అతలాకుతలం అవుతుంది. కొన్ని విజువల్స్ చూద్దాం. ఉత్తరప్రదేశ్ ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. की आई
हम कही दिया है रामचंद्र। చెప్పడం చూసాం. సో గాలివాన బీభత్సం చూస్తున్నాం. అక్కడ గాలివాన బీభత్సానికి ఒక చెట్టు పూర్తిగా నేలకొరి కారుపై పడిపోయిన విజువల్ చూస్తున్నాం. ఒకవైపు వర్షం కురుస్తూనే ఇంకోవైపుగా భారీ గాలి దుమారం, చెత్త చెదారం మొత్తం కూడా గాల్లో కలవడం చూస్తున్నాం. భయంకరమైన వర్షం. సో ఎక్కడ చూసినా ఆ ఎక్స్ట్రీమ్ ఆ గాలి దుమారం, ఒకసారి డస్ట్ స్టామ్ అంటూ ఉంటారు. గాలి దుమారంతో ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటివరకు 74 మంది మరణించారు. ఇక్కడ ఆ చెట్టు పూర్తిగా చాలా వేర్లతో సహా కూకట్టు వేలతో పికిల్చివేయడం అంటే ఇదేనేమో బహుశా. సో కూకట్టు వేలతో సహా ఒక్కసారిగా నేల కొరిగి అక్కడ కారుపై పడిపోయింది. సో ఈ ఘటనలో ఆల్రెడీ ఆ కార్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా మరణించినట్టు తెలుస్తోంది. ఇంకోవైపు కంటిన్యూస్ రెయిన్ కురుస్తూనే ఉంది. ఇంకా సో ఒక జిల్లాకు సంబంధించి ఒక భదోహి జిల్లాలోనే సుమారుగా 16 మంది మరణించారు. దాంట్లో ఒకే కుటుంబానికి సంబంధించి 4 కూడా మరణించినట్టు తెలుస్తుంది. వారంతా కూడా ఒక మట్టి గోడలు ఉన్నటువంటి ఇంట్లో ఉండిపోయారు. సో వారంతా ఒక్కసారిగా భారీ వర్షానికి గాలి దుమారానికి మట్టి గోడలతో ఉన్నటువంటి ఇల్లు కుప్పకూలిపోవడంతో 4 కూడా అక్కడే మరణించారు. సుమారుగా ఆ ఘటనకు సంబంధించి దాంట్లో ఒక ఎల్డర్లీ ఉమెన్ ఉన్నారు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సో కొంత తల్లి 3 పిల్లలు అంటే తెలుస్తే వారంతా కూడా స్పాట్లోనే మరణించారు. సో అక్కడ సహాయక చర్యలకు సంబంధించి వెంటనే హుటాహుటిన అక్కడికి స్థానికులు చేరుకొని అందరూ కూడా వెలికి తీసే ప్రయత్నం చేసి ఆ లోపుగానే వారంతా చనిపోయారు. ఇక ఫతేపూర్ జిల్లాలో కూడా ఈ రకంగానే ఒక భారీ వృక్షం కదులుతున్నటువంటి కారుపై పడిపోయింది. సో ఈ సంఘటనలో కూడా 2 మరణించారు. సో మెట్రోలాజిస్ట్ సెడ్ విండ్ గస్ట్ డ్యూరింగ్ ద స్టార్మ్ మే హ్యావ్ కాజ్డ్ డేంజరస్ లెవెల్స్. అక్కడ డేంజరస్ లెవెల్ని దాటి గాలి బీభత్సం సృష్టించిందంటే అందుకే ఇటువంటి ఘటన జరిగిందని చెప్తున్నారు అధికారులు. సో సుల్తాన్పూర్లో టెంపరీ వెడ్డింగ్ అండ్ పండల్ స్ట్రక్చర్, అంటే అక్కడ కొత్తగా వివాహం చేసుకుంటున్నటువంటి కుటుంబం సంబంధించి అక్కడ మండపాన్ని ఏర్పాటు చేస్తే ఆ మండపం సడన్గా కుప్పకూలిపోయింది. దాని కింద 6 మరణించారు. సో మెటల్ ఫ్రేమ్స్ అన్ని విరిగిపోయాయి. ఎలక్ట్రిక్ వైర్లు ఆ మెటల్ ఫ్రేమ్స్పై పడిపోవడంతో అక్కడ 6 మరణించినట్టు తెలుస్తోంది. సో ఇంకొంతమంది చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో కొత్తగా పెళ్లి చేసుకుంటున్నటువంటి ఆ మండపం కింద ఎలక్ట్రిక్ షాక్ సర్క్యూట్ కూడా జరిగింది. ఆ మెటల్స్ సంబంధించి ఆ వైర్లు అండ్ ఆ ఐరన్ మెటల్స్ అన్నీ కూడా. సో 6 మరణించారు, ఇంకొంతమందికి గాయాలయ్యాయి. ఇక బుద్వాన్ డిస్టిక్లో 2 పిల్లలే, కొన్ని క్షణాల్లోనే 2 అమ్మాయిలే. సో రెయిన్ సోక్డ్ వాల్ కొలాప్స్డ్ వైల్ దే వర్ ఇన్సైడ్ ద హౌస్. సో సేమ్ బుద్వాన్ జిల్లాలో కూడా ఒక ఇల్లు కుప్పకూలిపోవడంతో అక్కడ 2 అమ్మాయిలు స్పాట్లో మరణించారు. సో ఇంకా చాలా వరకు వ్యవసాయ క్షేత్రాల్లో వ్యవసాయం కోసం వెళ్ళినటువంటి ఆ రైతులందరూ కూడా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాల కారణంగా పిడుగుపాటు కూడా పడిపోయి వాళ్ళంతా కూడా మరణించినట్టు తెలుస్తుంది. మొత్తంగా 74 మంది మరణించారు వివిధ కారణాల చేత. ఉత్తరప్రదేశ్లోనే కాదు, మరికొన్ని రోజుల్లోనే 1